రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. జై జగన్, జై జగన్ మోరియా కావాలయ్యా యూరియా. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఈ పోరాటాలు సాగించే అవకాశం కల్పిస్తున్నది మరి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనేది మనందరికీ తెలుసు. ఆయన ఇచ్చిన హామీలకు ప్రజలు మరోసారి మోసపోయి పెద్ద ఎత్తున ఆయనకు మరి 164 సీట్లతో ఆయన్ను గెలిపించడం జరిగింది. ఆయనను ఆయన కూటమి పార్టీలను కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎప్పటికప్పుడు చంద్రబాబు పరిపాలన పైన ఆయన ఇచ్చిన హామీల పైన పెద్ద ఎత్తున పోరు సాగిస్తూ విద్యార్థుల విషయంలోనైతేనేమి, మరి తల్లికి వందనం అనే కార్యక్రమం ఇచ్చే విషయంలోనైతేనేమి, మరి అదేవిధంగా రకరకాల పోరాటాలు ఎన్నో మనం కొనసాగించడం కూడా మనం అందరం కూడా చూసాం. మన పోరాటాల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉన్న వ్యక్తిగా ఇప్పుడు హామీ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మెడలు వంచాలనే ఒక దృఢ సంకల్పంతో మనందరినీ కూడా ప్రజల పక్షాన పోరాడేందుకు మరి ముందుండి ఇవి సాధించేందుకు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని భావించి ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తే 1 సంవత్సరం తర్వాత తల్లికి వందనం అనే కార్యక్రమం ఆయన మరి ఈ మధ్య కాలంలో ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా రైతుల తరపున పోరాటం చేస్తే రైతు భరోసా కూడా మరి అరకొరగా ఆయన రైతులకు ఇచ్చిండే విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా గ్యాస్ మాట అయితే ఒక సిలిండర్ ఇచ్చేసి చేతులు దుడుపుకొని ఆ గ్యాస్ అనేది ఏమైందో మరి ఎవరికి డబ్బులు పడుతున్నాయో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఉన్నారు. అన్నదాతలకు కనీసం యూరియా కూడా అందివ్వలేని ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలా. పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లో మరి యూరియాను అమ్మి ఆ రకంగా కూడా రైతులను మోసం చేసి సొమ్ము చేసుకునే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలను మోసం చేయడమే కాక ప్రధానంగా అన్నదాత అయిన రైతును కూడా నడ్డి విరిచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తూ పోతా ఉంది. ఈరోజు అయ్యా చంద్రబాబు నాయుడు రైతులకు యూరియా ఇవ్వమంటే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియా వాడకూడదు, అందుకే మేము యూరియా వాడకాన్ని తగ్గించేందుకు దాదాపుగా 2 లక్షల టన్నుల యూరియాని మరి మేము కట్ చేసినాము అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారిపైన సోషల్ మీడియాలో ఉన్నది ఉన్నట్లుగా చూపించే మీడియా పైన రకరకాలుగా మీరు మరి కేసులు పెట్టి ఈరోజు జైళ్ల పాలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వాలకు ఓటు వేసి మోసపోయేదానికంటే మరి మంచి ప్రభుత్వాలను ఎన్నుకుంటే తప్పకుండా రాబోయే దినాల్లో మంచి జరుగుతుందని ఇప్పటి నుంచైనా మీరు ప్రజలు గమనించాలని కూడా ప్రజలకు కూడా మేము ఈ మీడియా ద్వారా పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 9వ తారీఖున మంగళవారం ఉదయం
9 గంటలకు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి మనమందరం కూడా ప్రతి రైతు కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి రైతు కూడా పాల్గొని మన యొక్క నిరసన గళాన్ని వినిపించే విధంగా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున రైతులు వెళ్ళి మన వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ప్రతి రైతు కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ